హలో గాయ్స్, ఏంటలా డల్గా ఉన్నారు? ఈ వర్షాకాలంలో కూల్గా మన బడ్జెట్లో ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర ఒక 2 డేస్ టైం ఉంది, మీ దగ్గర ఒక 2200 ఉంది, మీరు ఒక 4 పర్సన్స్ ఉన్నారా? అయితే మీరు అరకు వెళ్ళొచ్చు. ఈ అరకు ట్రిప్ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు చెప్తా. అందుకని మీరు ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డే 1లో మీరు వైజాగ్ రైల్వే స్టేషన్కి 6:30లోగా చేరుకోండి. 6:45కి విశాఖపట్నంకి రెండోల్ ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది. మీరు బొర్రగోలు స్టేషన్ వరకు టికెట్ తీసుకొని ట్రైన్ లోపలికి వచ్చేసేయండి. ట్రైన్ టికెట్ పర్ పర్సన్ 30 రూపీస్ పడుతుంది. మీరు బొర్రగోలు స్టేషన్లో దిగేసేయండి. ఇప్పుడు మీరు స్టేషన్ నుంచి బయటకు వస్తే బయట ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్ వాళ్ళు పర్ పర్సన్ 700 రూపీస్ ఛార్జ్ చేసి బొర్రాగుహల టు అరకు మధ్యలో ఉన్న ప్లేసెస్ చూపించి ఈవినింగ్లోగా అరకులో డ్రాప్ చేస్తారు. బొర్రా కేవ్స్ ఎంట్రీ టికెట్ 70 రూపీస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మీరు ఈ బొర్రా కేవ్స్ దగ్గరే లంచ్ చేసేయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు మీల్స్ వచ్చేసి ఒక 100 రూపీస్ అలా పడుతుంది. తర్వాత మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం. ఈ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇక్కడ కనిపించేదే గాలికొండ వ్యూ పాయింట్. ఈ లొకేషన్లో ఫోటో దిగితే మాత్రం ఫొటోస్ అయితే వేరే లెవెల్లో వస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా ఫొటోస్ దిగండి గాయస్. మనం అరకు కాఫీ తోటల దగ్గరికి చేరుకుంటాము. కాఫీ తోటల లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపల చెక్కలతో తయారు చేసిన ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయాక మనము కట్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకుంటాము. ఇక్కడైతే ఎలాంటి ఎంట్రీ టికెట్స్ ఉండవు. కంప్లీట్ చేసుకొని మనం అరకు రీచ్ అయితే మనకు ఒక 1500లో ఒక నైట్ స్టేకి రూమ్ వచ్చేస్తుంది. నైట్ ఫుడ్ అయితే ఒక 150లో కంప్లీట్ చేయొచ్చు. మార్నింగ్ మనమైతే కాఫీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేస్తాము. కాఫీ మ్యూజియం ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుంది. కాఫీ మ్యూజియం లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాఫీ మ్యూజియం అయిపోయిన తర్వాత పక్కనే ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. ట్రైబల్ మ్యూజియంలో కూడా వెళ్ళండి. తర్వాత ఒక 50 రూపీస్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అరకు పైనరీ దగ్గరికి అయితే వచ్చేయండి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ అయితే 70 రూపీస్ ఉంటుంది. తర్వాత డే 2లో లాస్ట్ లొకేషన్ అయిన రణజిల్లెడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేయండి. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఎంట్రీ టికెట్స్ అయితే ఏమీ ఉండవు. డే 2లో మనం ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి ఒక ఆటో అయితే మాట్లాడుకోండి. వాళ్ళు పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు మన దగ్గర. తర్వాత ఒక 150 రూపీస్లో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేయండి. అరకు టు వైజాగ్ ట్రైన్ టికెట్ అయితే 35 రూపీస్ ఉంటుంది. ఇలా బడ్జెట్లో మీరు ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు.